గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ ఆగస్ట్ 24న డిబివి రాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాంచెరు విలేజ్లో మనకు అది హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగిందండి. సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి థెఫ్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఆఫెన్స్ చేసిన ముద్దాయిల్ని మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిల వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడ అండ్ సాగర్ కుమార్ పాండా వీళ్ళిద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదైనాయి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేవి పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 grams ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము. అండ్ 8.25 grams ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం. అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఒక 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనం 10 lakh వర్త్ ప్రాపర్టీని ముద్దాయిల దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా ఈ అందరినీ అప్రిషియేట్ చేశారు. సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి పోలీస్ తరఫున. సో దసరా హాలిడేస్ అందరూ కూడా ఇళ్లలో హాలిడేస్కి వెళ్తూనే ఉంటారు. సో దయచేసి అందరూ కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో దయచేసి భద్రపరచుకొని వెళ్ళండి. సో ఏమైనా ముఖ్యంగా మనకి బొమ్మూరు ఇటు సైడ్ దివాంచెరు కానివ్వండి, ఇటు అవుట్స్కట్స్లో ఉన్న ఆల్ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మనం చూస్తే కొవ్వూరు సబ్ డివిజన్లో రాబరీ జరిగింది. ఒక లేడీ ఒంటరిగా ఉన్న లేడీని 3 days బ్యాక్ కొట్టి చేసుకున్నారు. అండ్ ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ తణుకులో కూడా ఒక రాబరీ రిపోర్ట్ అయింది. సేమ్ ఇట్లాగా ఒంటరిగా ఉన్న మహిళల మీద అదర్ స్టేట్ గ్యాంగ్స్. సో ఈరోజు తణుకులో జరిగిన రాబరీలో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ కూడా ట్రేస్ అయింది మనకి. సో అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ముఠాలు కూడా మూమెంట్ ఉందండి మనకి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు ముఖ్యంగా ఇళ్లలో ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ పబ్లిక్ మీ ప్రాంతాల్లో రెక్కీ చేస్తున్నట్టు ఎవరి మీద అనుమానం వచ్చినా, అదర్ లాంగ్వేజెస్ ఇతర భాషలు మాట్లాడుతూ లేకపోతే బయట స్టేట్ నుంచి వచ్చారన్న అనుమానం ఉన్నా కూడా దయచేసి వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ముఖ్యంగా ఇటువంటి ఇళ్ళని మార్నింగ్స్ జనరల్ పద్ధతిలో అయితే మార్నింగ్స్ వచ్చి ఇట్లా రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకొని అట్లాంటి వాటిని నైట్ పోయి అలాంటి హౌసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి సో కాషియస్గా ఉండమని కూడా మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి మీద అనుమానాస్పదంగా ఉన్నా కూడా చెప్తున్నాము. సో మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి వీటి మీద ఈ నేరాల పట్ల మీద కూడా మీరు ఎక్కువ అవేర్నెస్ ఇమ్మని కూడా చెప్తున్నాము. సో ఎవరైతే మనం ఈ కేసులో ఇప్పుడు ముద్దాయిల్ని అరెస్ట్ చేసామో వాళ్ళని రిమాండ్ని తరలించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.